వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో వాటర్, మనం త్రాగే నీరు ఏది మంచిది, సో ఎంత వాటర్ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమాచినేని రామకృష్ణ గారు. సార్ నమస్తే. సార్ వాటరే మన జీవనాధారం అని చెప్తూ ఉంటారు. వాటర్ లేని ఇంకా మనిషి జీవితం లేదు. అయితే ఈ వాటర్లో చాలా రకాలు వచ్చాయి. ఏది మంచిది కాదు, మినరల్ వాటర్ తీసుకోవాలా, కుళాయి నీళ్ళు తీసుకోవాలా, లేకుంటే ఏంటి బ్లాక్ వాటర్ అని కూడా వచ్చింది. రోజుకి ఎంత వాటర్ తీసుకోవాలి, ఏ వాటర్ తీసుకోవాలి? ఇది ఒక అద్భుతమైన టాపిక్ అమ్మా. ఇందులో ఇవాళ మీకు చాలా కొత్త విషయాలు చెప్తాను, చివరిదాకా చూడండి. ఇది వాటర్, శరీరం అంతా తయారయ్యేది వాటర్తోనే మ్యాక్సిమం. ఇప్పుడు మనకు వాటర్ అంటే మనం 2 లీటర్లు తాగుతామేమో, 8 గ్లాసులు తాగుతామేమో వాటర్. ఇదే కాదు వాటర్, మన శరీరంలో ఉమ్ము ఉంటుంది కదా, లాలాజలం, డైజెస్టివ్ ఎంజైమ్, ఇది రోజుకి 1.5 లీటర్ తయారవుతుంది. 1.5 లీటర్. అట్లనే మన లివర్ ఉంది కదా, బయలు జ్యూస్ 500 ml ఇస్తుంది. అట్లనే ఇంతది ప్యాంక్రాస్ ఉంటుంది, చిన్న బుడ్డి ప్యాంక్రాస్. అది ఎంత వస్తుంది తెలుసా? డైజెస్టివ్ ఎంజైమ్కి ఇవ్వడానికి ప్యాంక్రాటిక్ జ్యూస్ అని 1.5 లీటర్ ఇస్తుంది రోజుకి, తయారు చేస్తుంది, సెక్రెట్ చేస్తుంది. అలానే పెద్ద పేగులు కానీ ఇవన్నీ కలిపితే అక్కడ కూడా 2.5-3 లీటర్లు, అంటే పేగులతో ఇంటెస్టైన్తో కలిపితే 2.5 నుంచి 3 లీటర్ల లిక్విడ్ని అవి తయారు చేస్తాయి. సో టోటల్గా బాడీలో ప్రాసెస్ ఎంత జరుగుతుందంటే 8.5 లీటర్లు మన డైజెషన్ ప్రాసెస్లో ప్రతిరోజు ప్రతి మనిషి వాడతాడు. నువ్వెంత ఇస్తున్నావు దానికి? ఎంత ఇస్తున్నావు? ఆఫ్టర్లో 2 లీటర్లు కూడా ఇవ్వవు గట్టిగా. ఎడ సరిపోద్ది అనుకున్న మనిషికి. బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ వాటర్. మన బ్రెయిన్లో 80% పైన వాటర్ రిక్వైర్మెంట్, బ్లడ్లో 83%, మజిల్ కండలో 76%, చివరికి బోన్లో 26% వాటర్ ఉంటుంది. బోన్లో ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ వాటర్. ఈ వాటర్ లేకపోతే శరీరంలో ప్రతి ఆర్గాను వాటర్తోనే తయారవుతుంది. వాటర్ ఇస్ ద బేస్. రక్తంలో చెప్పే కదా 83 దగ్గర నుంచి అంతా అని. ఈ వాటర్ తగ్గిందంటే సమస్త రోగాలకి అది పునాది అవుతుంది. ఇప్పుడు మనం చేస్తున్న వ్యవస్థ చాలా తప్పు. ఏం జరిగిందంటే, ఒకప్పుడు దాహం వేస్తే తాగేవాళ్ళు, రిజర్వ్డ్ అనే బట్టన్ ఉండేది మన దాంట్లో. దాహం ఇప్పుడు ప్రజెంట్ కండిషన్లో దాహం ఎటువంటి ఏంటంటే, నువ్వు కారు వేసుకెళ్తున్నావు, ఆఖరి చుక్క పెట్రోల్ అయిపోయి రోడ్డు మధ్యలో అయిపోయింది కారు, ఆఖరి చుక్క కూడా అయిపోయింది. ఆ కండిషన్లో మనకి ఇప్పుడు దాహం అనే సిగ్నల్ వస్తుంది. అంటే సిస్టమ్ మారిపోయింది. ఒకప్పటికప్పుడుకి ఈ పొల్యూషన్ ఎగర్లో లైఫ్ స్టైల్ చేంజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మన దాహం వేసిందంటే ఆర్గాన్ ఏదో దెబ్బతిందని. ఇవాళ దాహం అయిపోవటం వల్ల అన్ని సమస్త నొప్పులకి ఎప్పుడైతే నీకు వాటర్ డెఫిసిట్ అయిందో అదే కారణం. ఇప్పుడు నా దాంట్లో డైట్లో మైగ్రేన్ 1 డేలో పోతుందని చెప్తాను. మైగ్రేన్ వచ్చిన పేషెంట్స్, నువ్వు కూడా చాలామంది మాట్లాడుంటావు, రొమటైడ్ ఆర్థరైటిస్, సార్ డైట్ చేశాను సార్ దేవుళ్ళు అంటాడు సార్, ఏదో నెలలో రోజులో తగ్గిపోయింది సార్ అంటారు. ఇదేంటి? డైట్ చేస్తే నీకు మైగ్రేన్ 1 నెలకో 2 నెలకో తగ్గడం వేరు, ఒక రోజులో తగ్గడం ఏంటి? డైట్ మొదటి రోజు ఎందుకు పోయిందంటే, ఇక్కడ వాటర్ ఎప్పుడైతే బ్రెయిన్లో ఉండే కొన్ని సెల్స్లో వాటర్ డిహైడ్రేట్ అవ్వటం, కంటిలో ఉండే కొన్ని సెల్స్ డిహైడ్రేట్ అవ్వటం అనే కండిషనే మేజర్గా మైగ్రేన్. ఇంకా చాలా సిద్ధాంతాలు చెబుతారు, న్యూరాలజికల్ ఏదని. మేజర్ సిద్ధాంతం ఇది. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, డీహైడ్రేషన్ అనేది ఓవరాల్గా బాడీ కాదు, ఇండిపెండెంట్ కూడా ఉంటుంది. నువ్వు తక్కువ ఇస్తావు డెఫిసిట్, కళ్ళల్లో తేడా రావచ్చు, బోన్స్లో తేడా రావచ్చు, కడుపులో తేడా రావచ్చు, వెన్ను జాయింట్లో రావచ్చు. ప్రతి చోట ఎక్కడో ఒక ఆర్గాన్ మీద పడుతుంది, లోకల్గా ఒక ఆర్గాన్ మీద, ఒక ఏరియా మీద ఆ ప్రభావం పడుతుంది. ఇప్పుడు తల దగ్గర పడినప్పుడు ఎప్పుడైతే ఇక్కడ డీహైడ్రేషన్ అయిందో అవుతుంది. నేను ఎప్పుడైతే 4 లీటర్లు ఇస్తున్నానో, ఫుల్గా వాటర్ రిలీజ్ అవుతుందో, వెంటనే నొప్పిపోతుంది. ఇట్స్ పెయిన్ కిల్లర్. పెయిన్ ఎందుకు వస్తుంది? సైంటిఫిక్గా చెబుతారు. నీకు ఎక్కడైనా సరే డీహైడ్రేట్ అయింది అనుకో, ఒక కాళ్ళ దగ్గరే సపోజ్ ఇక్కడ ఏదో నువ్వు నొప్పి అంటావు, ఇక్కడ నొప్పి అంటే మీనింగ్ ఏంటి? లేదా ఇక్కడ గ్యాస్ అంటావు, హార్ట్ బర్న్, గ్యాస్ ఫీలింగ్, ఇది అందరికీ తెలుసు. ఇక్కడ హార్ట్ బర్న్ రాగానే గ్యాస్ అంటారు. కాదు, సరిగ్గా ఇక్కడ ఈ ఫ్రేమ్ దగ్గర ఇక్కడ డీహైడ్రేట్ అయింది. డీహైడ్రేట్ అప్పుడు ఏమవుతుందంటే, అక్కడ ఎప్పుడైతే ఇది వాటర్ డీహైడ్రేట్ అయిందో, హిస్టమిన్ అని ఒక శరీరం ఒక రసాయనాన్ని రిలీజ్ చేస్తుంది, హిస్టమిన్. ఈ హిస్టమిన్ యాక్టివ్ ఎంటర్ కాగానే ఏం చేస్తుందంటే, అది ఇమీడియట్గా ఒక ఎలర్జీనో దేనో కలగజేసి హైపోథాలమస్ సిగ్నల్ ఇస్తుంది. అప్పుడు వెంటనే ఏం చేస్తుంది, హైపోథాలమస్ శరీరంలో ఆ పార్ట్కి పెయిన్ అనే ఒక సిగ్నల్ పంపిస్తుంది. సో మనకు అక్కడ పెయిన్ వచ్చిందంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఒక పెయిన్, ఒక బర్నింగ్ వచ్చిందంటే ఇక్కడ వాటర్ తగ్గిందని. మనం ఆ సిగ్నల్ అర్థం చేసుకోకుండా మనం గ్యాస్ అని, ఇంకోటని, ఇదని అనుకుని గ్యాస్ ట్యాబ్లెట్లు పెడితే కొంప కొల్లేరు, జీవితం సర్వనాశనం, సంకరాకపోద్ది జీవితాంతం. అది వాటర్ డిహైడ్రేషన్ మెజారిటీ. గ్యాస్ ఉండేది కూడా అలాగే ఉంటుంది. దురదృష్టవశాత్తు గ్యాస్కి దీనికి ఒకటే సిమ్టమ్ ఉంటుంది. సో నీకు జాయింట్ పెయిన్స్ వచ్చినాయి, వెన్నులో డిస్క్ పక్కకి వెళ్ళింది, డిస్క్ బల్జ్ అయింది అని చెప్తారు కదా, నువ్వు చాలా ఇంటర్వ్యూ చేసి ఉంటావు.
డిస్క్ బల్జ్ ఏంటంటే మధ్యలో ఉండే క్వశ్చన్ ఉంటుంది కదా, ఆ డిస్క్ అనేది జాయింట్కి అందులో కూడా వాటర్ ఉంటుంది. నేను చెప్పాక బోన్లోనే 26% వాటర్ ఉన్నప్పుడు ఎప్పుడైతే నీ వాటర్ డెఫిసిట్ ఉందో అది ఒక పక్కకి చిన్నగా అయిపోతాయి. అంటే చక్కగా ఫుల్గా నువ్వు వాటర్ కొట్టిన బెలూన్ ఎలా ఉంటుంది, వాటర్ లేని బెలూన్ ఎలా ఉంటుంది, అలానే గాలి తగ్గిన టైర్ లాగా, గాలి ఫుల్గా ఉన్న టైర్ లాగా అలా ఎప్పుడైతే వచ్చిందో బయటకు వచ్చేస్తుంది, ఆ డిస్క్ బయటకు వచ్చేస్తుంది. అది వాటర్ డిహైడ్రేషన్, ఆ బ్యాలెన్స్ కోల్పోతుంది. వాటర్ ఉన్నప్పుడు కరెక్ట్గా ఈ క్వశ్చన్ని మధ్యకి వెన్నుకి మధ్యలో ఈ వాటర్ కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగల క్వశ్చన్ ఇటు అటు ఇంక్లైన్ అయిపోతుంది. ఇంక్లైన్ అప్పుడు ఏమవుతుంది, ఈ పక్కన ఫోర్స్ పడుతుంది. ఓన్లీ బికాజ్ ఆఫ్ వాటర్, జస్ట్ వాటర్ డెఫిషియన్సీ అంత దరిద్రాలు చేస్తుంది. సమస్త దరిద్రాలకు మూల కారణం అదే. మన బీపీ పెంచేది కూడా అదే. ఇప్పుడు ఉదాహరణకి మన రక్తనాళాలు ఉంటాయి. ఈ వాటర్ అంటే కడుపులోకే కాదు, ప్రతి సెల్కి వాటర్ అవసరం, సెల్కి కూడా వాటర్ అవసరం. ఈ సెల్లోకి వాటర్ ఎలా వెళ్తుందంటే ఎంత ఫోర్స్ వాడాలంటే, ఇప్పుడు మామూలుగా సెల్ ఉంటుంది కదా, ఒక తెలిసి చెప్పాను, సెల్ అంటే ఒక కాయలాగా ఉంటుంది పదార్థం. ఈ సెల్లోకి వాటర్ అలాంటి ఎట్ ఏ టైం సెల్లోకి వాటర్ అంతా కలిపి ఒకేసారి డంప్ చేయాలి. అది ఎలా చేస్తుంది, గది గోడల నుంచి చేయాలి. గది గోడలో ఉండే సూక్ష్మమైన రక్తనాళ నుంచి చేయాలి ఫోర్స్గా. అంటే ఫోర్స్ ఉపయోగించాలి. ఫోర్స్గా వాటర్ వదలాలంటే ఫుల్గా వాటర్ ఉండాలి కదా. ఎప్పుడైతే నువ్వు వాటర్ వదలలేదో సెల్లోకి వాటర్ వెళ్ళదు లోపలికి. ఇది ఎలాంటిదంటే నువ్వు మామూలుగా కొంతమంది హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. అడ్మిట్ అయినప్పుడు ఒక ఇంజక్షన్ చేసి టేప్ వేసి వదిలేస్తారు. ఎందుకని ఫ్యూచర్లో చీటికి మాటికి పొడవకుండా రేపే ఇంజక్షన్ వేసిన సెలైన్ పెట్టినా ఇక్కడ నరానికి పెట్టిందని పెడతారు కదా. అది మూత తీసినాక నువ్వు ఇంజక్షన్ పెట్టి ఫోర్స్గా చేస్తే వెళ్తుందా, పైన 2 చుక్కలు పోతే వెళ్తుందా? ఫోర్స్ వాడాలి. ఇలా ఫోర్స్గా కొడితేనే కదా వెళ్ళేది. ఇలా ఫోర్స్ కొడితే లోపలికి వెళ్ళినట్టు వాటర్ని కూడా ఏం చేస్తుందంటే ఫుల్గా వాటర్ అన్ని సెల్స్కి ఒకేసారి ఇలా ఫోర్స్గా డంప్ కొట్టాలి. కొట్టినప్పుడు వెళ్ళాలి. నువ్వు వాటర్ ఇవ్వకపోతే ఫోర్స్ ఎక్కడ ఉంటుంది? ఫోర్స్ వెళ్ళకపోతే సెల్లోకి వాటర్ వెళ్దాం. చాలామంది డిహైడ్రేషన్ అనేది రిపోర్ట్లో దొరకదు, గమనించావా? నీకు షుగర్ ఉందో దొరుకుతుంది, థైరాయిడ్ దొరుకుతుంది, నీకు అన్నీ పట్టుకుంటారు. ఐరన్ పట్టుకుంటారు, కాల్షియం పట్టుకుంటారు, మెగ్నీషియం పట్టుకుంటారు, ప్రతిదీ పట్టుకుంటారు కదా, పొటాషియం దగ్గర నుంచి ప్రతిదీ. డిహైడ్రేషన్ అనేది ఒక డెఫిసిటే కదా, ఎందుకు పట్టుకోరు? డిహైడ్రేషన్ దొరకదు. డిహైడ్రేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు నీకు ఒక ఏరియాలో డిహైడ్రేషన్ అయింది అనుకో, శరీరంలో ఒక భాగంలో, ఆ భాగంలో నీకు సెల్స్ ఉంటాయి, సెల్స్కి బయట ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అలానే సెల్ బయట రక్తనాళాలు ఉంటాయి, రెగ్యులర్గా తీసుకెళ్ళే రక్తనాళాలు, సిరలు కానీ దమలు కానీ. ఈ డిహైడ్రేషన్ పర్సంటేజ్లు ఎలా ఉంటాయంటే ఒక ఏరియా తీసుకుంటే 66% సెల్ లోపల ఉంటాయి డిహైడ్రేషన్. సెల్ బయట ఉండే ఎన్విరాన్మెంట్లో 26% ఉంటుంది. సెల్కి బయట ఉండే రక్తనాళాలు కేవలం 80% ఉంటుంది. 92% అయ్యేపోతే సెల్ లోపల సెల్ బయట నీకు రక్తనాళాలు ఉండేది అంతే. రక్తనాళాలు ఏమవుతాయంటే ఎప్పుడైతే వాటర్ తగ్గిందో రక్తనాళాలు సంకోచం చేస్తాయి కాబట్టి ఇలా మూసుకుంటాయి, కాబట్టి నీకు దొరకదు. అది అంటే యాజ్ ఇట్ ఈస్గా ఫ్లో ఉంటుంది, మెయింటైన్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే రక్తనాళాలు నీకు వాటర్ తగ్గి ఫ్లో తగ్గిందో, రక్తం ప్రెషర్ అంటే సంకోచించిందంటే నీ ప్రెషర్ పెరిగింది, అది బ్లడ్ ప్రెషర్. నాకు బీపీ వచ్చింది అంటారు కదా, బీపీ రావడానికి ప్రధాన కారణాలు వాటర్ తగ్గడం. ఎవరైతే సరిగ్గా వాటర్ తీసుకోరో వాళ్ళకి బీపీ. పెట్టుకోండి, ఇప్పుడు కిడ్నీ దీని నుంచి రక్తం ప్రసారమే గుండెకి వెళ్ళాలమ్మా పంపింగ్కి. నీకు వెళ్ళాలంటే 1 HP మోటార్ వేసే నేను, కింద భూగర్భ జలాలు ఫుల్గా ఉన్నాయి, నా దగ్గర నుంచి నీ దాకా 2 అడుగుల పాటు దూరం వచ్చేస్తుంది వాటర్ అంగుళం పైపు పెడితే. ఇప్పుడు ఎండాకాలం ఎండిపోయింది, అదే మోటార్ వేసాను, భూగర్భ జలాలు లేవు, తక్కువ డెఫిసిట్. ఇప్పుడు నేను మోటార్ వేస్తే నీళ్ళు ఎక్కడ దాకా పడతాయి కదా. నీ దాకా రావాలంటే ఏం చేయాలి, నేను వేలు మోస్తా పైపు, అంతే కదా, అంగుళం పైపు వేలు మోస్తా, మూస్తే ప్రెషర్కి ఆ ప్రెషర్కి నీ దగ్గర దాకా వస్తాయి. మరి గుండెకి అందాలంటే ఇక్కడ వాటర్ తగ్గినప్పుడు, రక్తం ఫ్లో తగ్గినప్పుడు ఏం జరుగుతుంది, రక్తనాళాలు మూసుకుంటాయి, అంటే ప్రెషర్ పెడతాయి, అదే నీ బ్లడ్ ప్రెషర్. ఎందుకు జరిగింది ఇదంతా కాబట్టి ఎప్పుడైతే వాటర్ తగ్గిందో, హిస్టమైన్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో, హిస్టమైన్ అనే కెమికల్ మన ఒంటికి ఎలర్జీలు వేస్తుంది, ఇమీడియట్గా ఎలర్జీ కలగజేస్తుంది. మనకు దురదలు, ఇప్పుడు సడన్గా ముక్కు దగ్గర ఎలర్జీలు వచ్చి బాగా తుమ్మేస్తాం, నీళ్ళు గారి కారిపోతూ ఉంటుంది, దగ్గు వస్తుంది, ఇక్కడ వాపు వస్తుంది. ఇదంతా ఏంటి, దీనికి కారణం హిస్టమైన్ అనే కెమికల్ మన శరీరం ర్యాష్కి కానీ ఇలాంటివి కానీ, దగ్గులు, ఈ పొడి దగ్గులు అన్నిటికీ కారణం. ఇది రిలీజ్ చేస్తుంది. అది చేయగానే మనం ఏం చేస్తామంటే వెంటనే యాంటీ హిస్టమైన్ డ్రగ్స్ ఇస్తాం. మనకి ఇచ్చిన మేజర్ డ్రగ్స్, ముఖ్యంగా చాలా రకాల డ్రగ్స్, మేజర్ డ్రగ్స్ వాళ్ళు 90% డ్రగ్స్ అని యాంటీ హిస్టమైన్. ఎప్పుడైతే హిస్టమైన్ వేసి హిస్టమైన్ తొక్కేస్తారు, హిస్టమైన్ తొక్కేస్తే అలర్జీ తగ్గుతుంది, నిజమే. కానీ ఇక్కడే దరిద్రం ఏంటంటే, రూట్ కాజ్ ఏంటి చెప్తా. హిస్టమైన్ అనేది అదొక్క పనే చేయదు, మన శరీరంలో నిద్రను డిసైడ్ చేసే ప్యాటర్న్ డిసైడ్ చేసేది అదే, అర్థమైందా? రెండోది ఎమర్జెన్సీ డ్రాట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ తీసుకుంటుంది, అది హెడ్, అదే హెడ్. మన శరీరం మొత్తం మన డ్రాట్ మేనేజ్మెంట్ వస్తే అది హెడ్. ఎప్పుడైతే నీకు తగ్గిందో, ఇది నువ్వు హిస్టమైన్ తొక్కేసావో, నిద్ర ప్యాటర్న్ దెబ్బతింటుంది. నీకు సర్కాడిక్ క్లాక్ ఇదంతా, ఇప్పుడు నువ్వు టైంకి ఆ టైంకి ఎలా నిద్రపోతావు, ఇదంతా ఎందుకు జరుగుతుంది? అందుకే గమనించావా, దగ్గు కానీ కొన్ని ఇతర మందులు వేసినప్పుడు బండి తోలద్దని చెప్తాను నేను. ఎందుకని వాడు బైక్ తోలుతాడు, ఇలా నిద్రపోతాడు. అంటే ఎందుకు వస్తుంది, మొత్తేస్తుంది. ఎందుకు మొత్తం వస్తుంది? నిద్ర ఆర్డుగా ఎందుకు వచ్చేసింది నీకు?
హిస్టమిన్ అనేది దాన్ని నువ్వు బ్లాక్ చేసేసావు, నిద్ర మీద కంట్రోల్ పోయింది. సో నువ్వు రాత్రిపూట ఎప్పుడో రావాల్సింది, నీకు అదుపు లేదు కాబట్టి పగలైనా వచ్చేస్తుంది. నీకు రాత్రిపూట నిద్ర పట్టదు, పగల వస్తుంది, నీ ఇష్టం ఇక దరిద్రంగా తయారవుతుంది. సో చాలా డ్రగ్స్ వాడే వాళ్ళకి నిద్ర పట్టదని చెబుతూ ఉంటారు చూసావు నువ్వు. దానికి కారణం వాళ్ళ హిస్టమిన్ తొక్కేయడం. సో హిస్టమిన్ ఎప్పుడు కామ్గా దాని పని చేసుకుంటుంది అంటే నువ్వు పూర్తిగా నీళ్లు ఇచ్చినప్పుడు దాని పని చేసుకుంటుంది. ఈవెన్ రొమటైడ్ ఆర్థరైటిస్లో కాళ్ళు చేతులు వాపులు వస్తాయి. కారణం ఏంటి? అక్కడ వాటర్లో డీహైడ్రేట్ అయ్యావు. నువ్వు ఎప్పుడైతే డీహైడ్రేట్ అయ్యావో సమస్త దరిద్రాలు ఎంటర్ అవుతాయి. అలానే వాటర్ ఇచ్చేటప్పుడు ఏ వాటర్ తాగాలి, ఇది పెద్ద క్వశ్చన్. వాటర్లో మనం ఇప్పుడు ఆర్ఓ వాటర్ అంటాం, బోరు వాటర్లో భారతదేశం అక్కడ తాగడం పనికిరావు. రివర్స్ ఆస్మోసిస్, అందులో ఏముండదు, మినరల్ బీకేస్తారు, మడ్డి మశాన్ని బీకేస్తారు, అసలు ఏ ప్రాపర్టీ లేని ఒక చెత్త మినరల్ లేని వాటర్. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే మినరల్స్ కలిపిన వాటర్ తీసుకోవాలంట. బయట బోర్ వాటర్ తాగితే మంచిది లేదు. నదుల వాటర్ మొత్తం పొల్యూషన్, ఇవాళ మొత్తం భూగర్భ జలాలను పురుగు మందులతో పొల్యూట్ అయిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో దీంట్లోనే ఆర్ఓ వాటర్లోనే ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్ అని అవైలబుల్గా ఉంటాయి. మీరు గూగుల్ చూసినా చాలా చోట్ల అవైలబుల్గా ఉంటాయి. ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్ అంటే అదే కంపెనీ బ్రాండ్ కాదు, అది ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్. ఇది హై కాన్సన్ట్రేట్ ఉంటాయి. ఒక డ్రాప్ వేసినా కానీ కాన్సన్ట్రేషన్ చాలా ఉంటాయి, దాదాపు 64 రకాల ప్లస్ ఇది ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. అది వాడుకుంటే మన మినరల్ వాటర్ అవుతుంది. తప్పు ఎక్కడ జరుగుతుందంటే మనం వాటర్ని ఇచ్చేటప్పుడు మన రివర్స్ ఆస్మోసిస్లో ఏముండదు, చెప్పాక నో మినరల్ వాటర్. నో మినరల్ వాటర్ వాటర్ అంటాం. ఇండియాలో చెప్పాలంటే సుమారు 6,000 పైన నో మినరల్ వాటర్ ప్లాంట్లు, అంటే రెగ్యులర్గా వచ్చి ఆర్ఓ వాటర్ ప్లాంట్ లైసెన్స్లు ఉంటే కేవలం 26కి మాత్రమే మినరల్ వాటర్ ఉన్నాయి. అది ఒక్క బాటిల్ లీటర్ 125-130 రూపాయలు అవుతుంది లీటర్ బాటిల్. అంత పెట్టి కొనలేరు కదా. ప్లస్ దొరకదు. 26 ఇండియాలో 26 కంపెనీలకు లైసెన్స్ ఉంది, సేల్ లేదు. ఉపయోగం ఏంటి? ఎవరికి కావాలి? ఈ పరిస్థితి మినరల్ కావాలంటే ఇది పరిస్థితి. రెండోది ఏంటంటే వాటర్ని దాహం అయినప్పుడు శరీరం అడిగేది ఎజెండా లేని వాటర్ అడుగుతుంది. ఇప్పుడు నువ్వు థమ్స్అప్ ఇచ్చేవరకు దానికి షుగర్ ప్రాపర్టీ ఉంటుంది, నువ్వు నిమ్మకాయ నీళ్ళు ఇచ్చేవరకు దానికి సీవిటన్ ప్రాపర్టీ ఉంటుంది, నువ్వు కాఫీ ఇచ్చేవరకు దానికి కెఫిన్ ప్రాపర్టీ ఉంటుంది, నువ్వు చేదిస్తే చేదు ప్రాపర్టీ. సో వాటర్కి ప్యూర్గా ఉండేది మాత్రమే శరీరం అడుగుతుంది. అందుకే మీరు గమనించండి, మీరు పార్టీకి వెళ్తారు, ఓ పార్టీకి వెళ్తే థమ్స్అప్లు వస్తూ ఉంటాయి, ఓ లీటర్ బాటిల్ పక్కన పెట్టి తాగేస్తారు పార్టీ కాబట్టి. లీటర్ తాగిన 5 నిమిషాలకి మీకు గొంతు ఎండిపోతుంది. గమనించండి మీ ప్రజలు, మీరంతా చూడండి. మళ్ళీ 300 ml వస్తుంది, 300 ml తాగేస్తారు. సరిగ్గా 3 నిమిషాలకు మళ్ళీ రే ఇంకో బాటిల్ తేరా అంటాం. మనం దాహం దీంతో తీరుస్తున్నాం అనుకుంటాం, 2 లీటర్లు నీళ్లు తాగుతాం, సరిగ్గా 5 నిమిషాలకు మళ్ళీ గొంతంతా ఎండిపోతుంది. గమనించండి ఎవరైనా ప్రజలంతా. మీరు ఎందుకు జరుగుతుంది ఇదంతా? శరీరం అడిగేది ఎజెండా వాటర్. నువ్వు ఇచ్చిన షుగర్, వాటర్కి షుగర్ కలిపితే షుగర్ ఎజెండా వచ్చేస్తుంది, కోక్ కలిపితే కోక్ ఎజెండా వస్తుంది. చెప్పే కదా ఇందాక ఎజెండా మారుతుందని. శరీరానికి కావాల్సింది స్టెమ్ సెల్ లాంటి ఎజెండా లేని వాటర్. అది కూడా మీరు మినరల్స్ ఇస్తే చాలా మంచిది. ఇవ్వలేకపోయినా కూడా మీరు మామూలు కనీసం ఆర్ఓ వాటర్ దీనికంతా. వాటర్లో కూడా pH బాగా ఉండాలి. pH మెయింటైన్ చేసే వాటర్ మీరు ఇవ్వాలి. pH అంటే చాలామంది ఆ కంగన వాటర్లో అవి కాదు, వాటిలో pH తప్పితే ఉండదు. సెల్కి లోపల, మనకి సెల్కి లోపల ఉండే దాంట్లో మన pH 7.3 మెయింటైన్ చేయాలి. pHని కిందకు వస్తే సెల్కి బయట ఉండే ఎన్విరాన్మెంట్లో 4 ఉండాలి, 4 ఉండాలి. అంటే దాని pH అనకూడదు, ఎసిడిటీ అనాలి. కానీ అర్థం కావడం కోసం ఆ వాల్యూ అని చెప్తున్నాను. pH వాల్యూ 4, ఇది మెయింటైన్ అవుతుంది శరీర ధర్మం ప్రకారం. ఎప్పుడైతే సెల్ లోపల ఈ 7.3 pH తగ్గుతుందో, ఎప్పుడైతే సెల్ బయట 4కి పెరుగుతుందో మన శరీరం మీద అన్నీ అటాక్ చేస్తాయి. రోగాలు, బ్యాక్టీరియా, వైరస్లు ఉంటాయి కదా, ఇవన్నీ అటాక్ చేసినప్పుడు సెల్ లొంగిపోతుంది. ఆ pH లేనప్పుడు లొంగుతుంది. సో అర్థమైందా? నీకు pH అనేది రోగాలు తగ్గిస్తుంది అంటే కారణం ఏంటంటే రోగాలు తగ్గించదు, రోగాలు రాకుండా కాపాడుతుంది. ఎప్పుడైతే pH కన్నా సక్రమంగా అక్కడ 7.3 ఇక్కడ 4 కన్నా మెయింటైన్ అయితే వచ్చిన రోగాలు కూడా చాలా బ్యాక్టీరియా, వైరస్ తరిమి కొడుతుంది. కాబట్టి pH ఎలా పనిచేస్తుంది అంటారు కదా, ఇలా పనిచేస్తుంది. అది మెయింటైన్ చేయాలంటే కొంచెం సాల్టీ కూడా అది మనకు ఉపయోగపడుతుంది. ఈ నేను చెప్పిన ఇందాక ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్, లేదా ఒరిజినల్ మినరల్ వాటర్ లాంటి, లేదా సప్లిమెంటేషన్ ద్వారా మినరల్స్ బాగా తీసుకుని దీన్ని కాంపన్సేట్ చేసుకుని ఒకటి. సో వాటర్ తీసుకుని తీరాలి. ఎన్ని తీసుకోవాలంటే 4 లీటర్లు కనీసం తీసుకోవాలి. వీడిచ్చే 2 లీటర్ ముక్కులో కూడా చాలు. నేను ఛాలెంజ్ చేసి చెబుతున్నా, మీకు మైగ్రేన్ ఉంటే 24 అవర్స్ పోయి తీరుతుంది. వాటర్ ఇచ్చి చూడండి. మీకు లోకల్ పెయిన్స్, ఎక్కడున్న బాడీ పెయిన్స్, మీకు ఎప్పుడైతే డీహైడ్రేట్ అయ్యారో పక్క టెంకులో నొప్పి వస్తుంది పడుకున్నప్పుడు, వచ్చిందా డీహైడ్రేట్ అనే మీనింగ్. మీరు వాటర్ని తీసుకునేటప్పుడు పగలంతా పని ఒత్తిడిలో ఉంటాం, సాయంత్రం ఎప్పుడో యూరిన్ బాత్రూమ్కి వెళ్తాం, అక్కడ ఎల్లో కలర్లో యూరిన్ కనిపించినా, మీకు ఈ మూత్రం పోసేటప్పుడు మంట మండినట్టు అనిపించినా, రెడ్ కలర్కి వస్తే ఎల్లో కనిపించిందంటే జస్ట్ ఎంటర్ అయింది, డీహైడ్రేషన్ ఎంటర్ అయిపోయిందని మీనింగ్. రెడ్ కనిపించిందంటే ఆల్రెడీ ఏదో ఆర్గాన్ మీద ఎఫెక్ట్ చేసేసిందని మీనింగ్. ఇవన్నీ సిగ్నల్స్. ఇవాళ రోజున రిజర్వ్డ్ అనే సిస్టమ్ లేదు. దాహం వేస్తే వాటర్ తాగే సిస్టమ్ తప్పు, అది లేదు అసలు. రిజర్వ్ లేదు. కారులో చుక్క పెట్రోల్ అయిపోయినాక మిగిలినట్టు ఇది ఇండికేషన్ ఇవ్వట్లా. నొప్పులు ఇండికేషన్లు కూడా అదే అయినా మనం పట్టించుకోకుండా నొప్పులకు మందులు వాడి ఫర్దర్ కాంప్లికేట్ చేస్తున్నాం.
ఎప్పుడైతే నువ్వు నొప్పి వచ్చిందని నువ్వు అక్కడికి వెళ్ళి దాన్ని నిర్లక్ష్యం చేసి నీళ్ళని సిగ్నల్ ఇస్తాయంటే నువ్వు నొప్పి తగ్గడానికి మందు ఇచ్చావు, సిగ్నల్ అన్నీ అయిపోతా సమస్య ఇచ్చే పెయిన్ సిగ్నల్ అయిపోతున్నాయి. సో పలానా చోట ఉందో నువ్వు రికగ్నైజ్ కూడా చేయలేకపోతున్నావు. అర్థమైందా? ఇలా నష్టాలు కలుగుతున్నాయి. కాబట్టి నీళ్లు బాగా తాగాలి. యూరిన్ బాగా తగ్గినప్పుడు ఒకటే చేయండి, ఫుల్గా అంటే డైట్లో ఉన్న వాళ్ళంటే ఎలాగో నేను 5 లీటర్ల నీళ్లు రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి ఇస్తాను, లేని వాళ్ళకి 4 లీటర్లు ఇస్తాను, కాంప్లికేటెడ్ డిసీజ్ లేని వాళ్ళకి. మీరు ఫుల్గా నీళ్లు తాగేయండి. కొబ్బరి నీళ్ళు తాగితే మరీ మంచిది డైట్లో లేని వాళ్ళకి. వరుసన 2 లీటర్లు చెప్పి కొట్టేయండి, దెబ్బ పోతుంది. అట్లా రెండోది, ఆడవాళ్ళు యూరినల్స్ కలాలను భయపడి మీరు నీళ్లు తక్కువ తాగుతారు. మీకు అందుకే యూరినల్ ఇన్ఫెక్షన్లో వచ్చేసి ఎప్పుడు చూసినా యూటీఐ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటారు. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రాకేమవుతాయి మీకు? ఆడవాళ్ళకి ఎక్కువ ఎందుకు వస్తాయి? మీరు భయపడి ఎప్పుడైతే నీళ్లు తాగరో, వాటర్ ఎక్కువ ఉండరు. ఇప్పుడు ఒక పాకుడు పట్టిన పైప్ ఉందమ్మా, దాంట్లోంచి వాటర్ వదిలాం, కొంచెం వదిలాం, ఏదో అలా పడుతుంది చిన్నపిల్లలు పాస్ పోసినట్టు, అందులో పాకుడు వదిలిపోతుంది. దాంట్లో పాకుడు అలాగే ఉంటుంది, నీళ్లు పడతాయి. పాకుడు అలాగే ఉంటుంది, గోడలకు ఉండేది, లోపల ఇన్నర్ వాల్ ఉండేది. ఇప్పుడు నేను 10 HP మోటార్ బిగించి కొట్టే ఇక్కడి నుంచి 10 అడుగుల దూరం వెళ్తుంది దార. అసలు పాకుడు ఏమైనా ఉంటుందా దాంట్లో? కొట్టి అవతల పారేస్తుంది. సేమ్ రూల్. మీరు ఎప్పుడైతే మన కిడ్నీ చేసే పని ఏంటి, మలినాలు వ్యర్థాలన్నీ తీసి మన చేత పాసు పోంచి దాని ద్వారా బయటకు పంపిస్తుంది. ఆ పంపేటప్పుడు ఏం చేయాలి? నువ్వు పైపును ఫోర్స్గా వాడితే ఎక్కడ ట్రేస్ లేకుండా వెళ్ళిపోతాయి. నువ్వు నీళ్ళ కక్కుర్తిపడి, నువ్వు బాత్రూమ్కి వెళ్ళడానికి భయపడి తక్కువ ఉంటే నువ్వు అసలు ఫోర్స్గా పాస్ పోయివుగా. నువ్వు ఫోర్స్గా పాస్ పోయినప్పుడు అలా నీరే పోద్ది, ఒట్టి నీరు పోద్ది, అది ఈడ్చుకెళ్ళదు దాన్ని. సో ఆ పైపు మొత్తం మీకు ఆ మలినాలన్నీ ఏదైతే వ్యర్థం మనం విసర్జించి బయట తోలని కిడ్నీ సెట్ చేసింది అవన్నీ అక్కడే ఉంటున్నాయి. సో మీకు ఆటోమేటిక్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, వాపు వస్తుంది. దాని తర్వాత ఆ సిస్టులు రావటం, మీరు హాస్పిటల్ చుట్టూ తిరగటం, భయంకరమైన మందులు వాడడం తగ్గకపోవటం, ఇది ఎక్కడి నుంచి కిడ్నీ కొట్టి కిడ్నీలు ఫెయిల్ అవ్వటం ఎందుకు జరుగుతుంది? వాటర్ తీసుకుంటే క్యాన్సర్ దగ్గర నుంచి నా డైట్లో మెరకలు జరగటం కారణం ఈ ప్రపంచంలో డైట్లు చెప్పేవాళ్ళంతా, అంటే ఈ చచ్చుపుచ్చు సలహాలు చెప్పేవాళ్ళు ఉంటారు. 5 తాగండి, 4 తాగండి, ఇట్ట తీసి కిడ్నీలు నీళ్ళతో కడిగేసిపోద్ది, యూట్యూబ్ చిట్కాలు చెప్పేవాళ్ళు కాకుండా ఒక స్ట్రక్చర్ డైట్ ప్రోగ్రాంలు మాలాంటివి తీసుకుంటే, ఎట్కిన్స్, పాలియానో, విఆర్కే డైట్, ఇట్లా రూల్స్ బేస్డ్ ఉన్నాయి తీసుకుంటే ఈ ప్రపంచం మొత్తంలో అన్ని కీటో డైట్లు. డైట్ అంటే కీటో డైట్, ఈ అన్నం తినే చపాతి తినమనే డైట్లు కాదు. డైట్ అంటే బెటబాలజీ మార్చేది డైట్. ప్రపంచం మొత్తంలో అందరూ 2 లీటర్లు మ్యాక్సిమం ఎవడో 2.5 చెప్పినట్టు కూడా ఎవడో లేడు. 2 లీటర్లు చెప్తారు, 8 గ్లాసులు. ఈ ప్రపంచం 4 లీటర్లు తాగి తీరాలని చెప్పిన ఒకే ఒక్క డైట్ విఆర్కే డైట్. కాబట్టి ప్రపంచంలో ఈ ఒక్క డైట్ మాత్రమే వాళ్ళ క్యాన్సర్ల దగ్గర నుంచి, డయాబెటీస్ దగ్గర నుంచి, బీపీలు, థైరాయిడ్లు, నా దాంట్లో బీపీ అడ్రస్ అక్కడ తగ్గిపోతుంది. ఎందుకని? ఇదే థైరాయిడ్ గ్లాండ్స్ దగ్గర నుంచి ప్రతిదీ. బాడీ అనేది యాజ్ ఏ హోల్ రిపేర్ చేయాలి. నేను ఒక ఆర్గానిక్ రిపేర్ చేయాలని కుదరదు, శరీరం మొత్తం రిపేర్ చేస్తా అందులో భాగంగా చేయాలి. అర్థమైందా? ఇది వాటర్ ప్రాధాన్యత. సో నేను మీకు ఒక స్లోగన్ ఇచ్చి ముగిస్తాను. దయచేసి అందరూ కూడా ఆకలి వేసినప్పుడే తినండి, దాహం వేయిపోయినా తాగండి, విపరీతంగా తాగండి. తాగటం అంటే మళ్ళీ కుడి తాగినట్టు పొద్దున్న లేచి కక్కుర్తిపడి మనకు నీళ్లు దొరకదు 2 లీటర్ల నీళ్ళు తాగటం, 4 లీటర్లు తాగటం 2 పద్ధతులు ఉన్నాయి. ఎందుకంత కక్కుర్తి? ఆ సిస్టమ్ తప్పు, డైజెస్టివ్ అనేది పగిలిపోతుంది. కొంతమంది తెలిసి చెప్తూ ఉంటారు, నీకు మోషన్ అవ్వని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉందనుకో నీ ఫ్యామిలీలో, నీకు నువ్వు తాగే ఉంటే 2 లీటర్లు ఉంది, నువ్వు తాగేది కాబట్టి అందరూ తాగాలంటే ఎట్లా? అలా తాగకూడదు. అలాంటి ప్రచారాలకు మీరు పడ్డారా, డైజెస్టివ్ లేరు పగిలిపోతుంది, హెల్త్ పాడవుతుంది దాని మూలన. సో ఒకటేసారి తాగద్దు, పొద్దున్న లేస్తే మ్యాక్సిమం 1/2 లీటర్ తాగండి గ్యాప్లుగా. నా డైట్లో క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తానంటే 5 లీటర్ వాటర్ ఇస్తాను. ఎలా అంటే ఎవ్రీ 45 మినిట్స్కి 300 ml చొప్పున తాగాలి. తాగటం కూడా టెక్నిక్ అంటే మీరు బాటిల్ తాగితే ఎక్కువ తాగరు, సైకలాజికల్గా ఎంగిల్ చేయకుండా ఎత్తి తాగుతాం కాబట్టి ఒక్కొక్క తాగి మళ్ళీ పెట్టేస్తాం. సో మీరు 300 ml లేదా పెద్దది కనుక ఫుల్గా తాగాలంటే గాజు గ్లాస్ పెట్టుకోండి, కరిచిపెట్టి తాగండి. కరిచిపెడితే సైకలాజికల్గా మనం గడగడ తాగినప్పుడు అది వేరే వాడు ఎంగిల్ వదలకూడదు కాబట్టి గ్లాసులో అది మొత్తం తాగేస్తాం. ఇది సైకలాజికల్ ఫీలింగ్. కుండలో నీళ్ళు లాంటిది తాగితే మంచిది, కూలింగ్ తాగినా ఓకే, దాన్ని బట్టి చూసుకోండి. నీళ్లు మాత్రం అరిసి గీ పెట్టినా ఎక్కడికైనా తాగండి, వాష్రూమ్కి వెళ్ళండి, చాలా ఫోర్స్గా పాసిపోయింది. మీకు అసలు కిడ్నీలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. కిడ్నీకి నీరు బాగా ఉన్నప్పుడు కిడ్నీలో ఏ ప్రాబ్లం రాదు. కిడ్నీలు పోయిన వాళ్ళు కూడా నీళ్లు బాగా తాగాలి, యూరిన్ బాగా వెళ్ళాలి. ఎస్, ఖచ్చితంగా సార్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. చాలా మంది కూడా తెలీదు వాటర్ ఎంత తీసుకోవాలి, ఎలాంటి నీళ్ళు తీసుకోవాలి, వాటర్ తీసుకోకపోతే అసలు ఏం జరుగుతుంది అనేది చాలా చక్కగా చెప్పారు. ఫాలో అవ్వాలని కోరుకుందాం, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. ధన్యవాదాలు.